క్రితం ప్రపంచ కుబేర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరారు ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్. అయితే ఇప్పుడు ఆయనకి ఊహించని షాక్ ఇది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో $393 బిలియన్ సంపదతో ఎలన్ మస్క్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ఆయన. అయితే జస్ట్ 6 months గ్యాప్ లో ఏకంగా $200 బిలియన్ అంటే 18 లక్షల కోట్లు నష్టపోయారు. అండ్ ప్రెసెంట్ ఆయన నికర ఆస్తుల విలువ $195 బిలియన్ పడిపోవడంతో గ్లోబల్ బిలియనర్స్ ఇండెక్స్ లో మొదటి స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయారు. ప్రపంచ టెక్ చరిత్రలోనే ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత భారీ స్థాయిలో సంపద కోల్పోవడం ఇదే ఫస్ట్ టైం అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి పతనానికి కారణాలేంటి? ఒరాకిల్ షేర్ విలువ సుమారు 58% మేర కుప్పకూలిపోవడం మెయిన్ రీజన్. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం ఒరాకిల్ చేపట్టిన భారీ వ్యయాలు, అలాగే పెరుగుతున్న అప్పులు అండ్ ఇటీవల ప్రకటించిన దాదాపు 30,000 మంది ఉద్యోగుల లే ఆఫ్స్ పెట్టుబడిదారులో ఒకంత ఆందోళన కలిగించాయి. దీనికి తోడు టెస్లా, పారామౌంట్, స్కైడాన్స్ లో ఆయనకున్న ఇతర పెట్టుబడులు కూడా ఈ ఏడాది నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సో ఏకంగా సగం సంపద ఆవిరి కావడం గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద డౌన్ ఫాల్.